ఊరు బాబురావు అండి. మాది పెదపరిమి గ్రామం. పెదపరిమి గ్రామం అంటే లోగడ రాజధాని తీసుకున్న 27 గ్రామాలకి ఆనుకొని ఉన్న గ్రామం. ఆ తుళ్ళూరు అనేది అందులోది. తుళ్ళూరు దాటితే నెక్స్ట్ వచ్చే ఊరే పెదపరిమి. అటు నెక్కల్ అనేది కూడా రాజధానిలో గ్రామాల్లో ఒకటి. అది దాటితే వచ్చేది మాది. ఎటు నుంచి వచ్చినా ఫస్ట్ గ్రామం మాదే అవుద్ది. ప్రజెంటు రాజధానిలో 27 గ్రామాల్లో అప్పుడు భూసేకరణ తీసుకున్నప్పుడు మా ఊరు కూడా తీసుకుంటామంటే మా పెద్దలు పొలాలు పెట్టుకొని ఏం చేస్తారా మీరు, పొలాలు ఇవ్వకండి అని చెప్పి మా నాన్నగారు మా పెద్దవాళ్ళు అందరూ అంటే మేము అప్పుడే వ్యతిరేకించిన వల్ల అప్పుడు మా ఊరు తీసుకోలేదు, ఆగిపోయింది. ఇప్పుడు రాజధానికి ఆనుకూల గ్రామం కాబట్టి మా ఊరు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి చంద్రబాబు గారికి గట్టిగా ఆలోచన కలిగింది. దాని మీద మా ఊరు నుంచి తీసుకోవాలని ఇక 7 గ్రామాలు కలిపి తీసుకున్నారు. 7 గ్రామాల్లో పెద్ద గ్రామం మాది 6,600 ఎకరాల పొలం. మా ఊరిలో రావటానికే ఇప్పుడు అధికారులు భయపడుతున్నారు. 7 గ్రామాల్లో 6 గ్రామాలు గ్రామ సభలు, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం వచ్చేసి మీరు ఇవ్వండి అంటే వాళ్ళని వ్యతిరేకించకుండా సరే ఇస్తాం సార్ అని చెప్పి కొంతమంది ఈ పొలాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళు చూసి ఈ గ్రామం అంతా కూడా ఓకే అంది, మేము వచ్చాము, ఈ గ్రామం మొత్తం ఓకే అంది, ఇస్తామన్నారు అనే ఆలోచనతోటి పేపర్లో వేయించుకోవడం. పలానా ఊరు పోయాము, మంత్రి గారు పోయారు, ఎమ్మెల్యే గారు పోయారు, నాయకులు అందరూ పోయారు, పోతే ఆ ఊరు యునానిమస్గా మొత్తం వచ్చేసి మా ఊరంతా ఇస్తున్నామండి అని చెప్పారు అని చెప్పుకుంటా పేపర్లు వేసుకున్నారు. కానీ ఏ ఊరిలో కూడా ఆ తొలి రోజు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు పోయితే అక్కడికి వచ్చిన వాళ్ళు కొద్దిమంది తప్పితే 400, 500, 300, 200 ఎకరాలే ఇచ్చారు. కానీ వేలల్లో ఎకరాలు తెల్లారు ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ మా ఊరు వచ్చి గ్రామ సభ పెట్టి మీరు పొలాలు ఇవ్వండి అని అడగడానికి ఇంతవరకు ఏ మంత్రికి ధైర్యం లేదు. మంత్రి కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ ఒక్కరైనా కానీ వచ్చి పొలం అడగడానికి ధైర్యపడాల. ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నా 3 మెన్ కమిటీ అని చెప్పి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా, ఎంపీ గారిని కేంద్ర మంత్రి, పోతే నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి, వీళ్ళు కాకుండా లోకల్ ఎంపీ శ్రావణ్ కుమార్, వీళ్ళు ముగ్గురిని పోయి మాట్లాడండి అంటే ఆ ఊరు మేము బాగుండి. నారాయణ గారిని మా ఊరిలో ఇంతకుముందు అన్ని ఊళ్ళు తిరుగుతున్నప్పుడు నారాయణ గారు ఈ గ్రామ సభలు పెట్టి తిరుగుతూ ఉంటాడు ప్రతి ఊరు. ఆ వెళ్ళే టైంలో మా ఊరిలో సోషల్ మీడియాలో ఇట్లా విలేకరులు వచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి అంటే రైతులు వాడేవాడే నారాయణ గారు మా ఊరు వచ్చి పొలాలు అడగడానికి, మా పొలాలు మేము ఎట్టిస్తాము, వాడు ఎట్టబడితే అట్ట తీసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, వాడు 10 సంవత్సరాలు నాడు తీసుకొని ఇంతవరకు గతి లేదు, వాడు అప్పుడు ఇచ్చిన ప్యాకేజీ ఇప్పుడు కూడా ఇస్తా అంటున్నాడు అని చెప్పి వాడు వీడు అని చెప్పి రైతుల భాషలో రైతులు మాట్లాడారు. ఇవన్నీ చూసుకొని నారాయణ అమ్మ అసలు ఆ ఊరినే పాను, ఆ ఊరు పోతే కొట్టేటట్టుగా ఉండారు అని చెప్పి గట్టిగానే మాట్లాడుతూ ఉన్నాడు. సరే పెమ్మసారిగా అమ్మామంటే పెమ్మసారి గారు నాకు అంత ఆ ఊరు పెద్ద టచ్ లేదు, నేను కొత్త కాబట్టి నాకు తెలియదు అన్నారు. మా ఊరు లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు పెదకొరపాడు శాసనసభ్యులు, ఆయన పొమ్మంటే వాళ్ళ బంధువులు అందరూ కూడా నువ్వు వచ్చి మన ఊరిలో పొలాలు అడిగితే మన ఊరిలో అందరూ వ్యతిరేకిస్తారు, నీకుండా గౌరవం బాధ్యత నువ్వు కూడా రాబాకపోయా అని చెప్పి ఆయన చెప్పుకునే వాళ్ళు ఆయన చెప్పుకున్నారు. దీని మీద ఎవరెవరు నాయకులు మా ఊరు వచ్చి పొలం అడగడానికే ధైర్యం లేదు, ఇంతవరకు రాలా. పేపర్లో ప్రకటన అయితే వచ్చింది కానీ పెదపరిమి గ్రామం కూడా ఉందని మా ఊరు అయితే రాలేదు. వస్తే వ్యతిరేకించడానికి గ్రామం అంతా సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే కొద్దిమంది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా పైన తీగల కింద ఉండేవాళ్ళు, కౌలు తీసుకొని ఉండేవాళ్ళు, లేకపోతే సౌడి పొలాలు అయ్యి ఉండేవాళ్ళు, ఎకరం వాళ్ళు కౌలు పెద్దగా రావట్లేదు, వాళ్ళు 30,000 కౌలు ఇస్తా ఉంటున్నారు అని ఆశపడి కొద్దిమంది ఇష్టానికి సిద్ధంగా ఉంటే ఉండొచ్చు. కానీ పెద్దగా రైతు వారీగా ఎవరు కూడా ఇష్టపడతానికి ఇష్టంగా లేరు. మా ఊరి పరిస్థితి అది. పోతే ఏమన్నా ప్రతి వాళ్ళు ఏమంటున్నారంటే
మాకు ఆనుకొని ఉన్న గ్రామంతో తుళ్ళూరు దాకా రాజధానే కదా. ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది రాజధాని తీసుకొని. ఈ 12 సంవత్సరాల నుంచి ఎవరికి ఏ ప్లాట్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. మాకు అప్పటి నుంచి ఇప్పటికి లేకపోతే ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి ఇస్తారో అట్లా కాదు. మా పక్క గ్రామమే కాబట్టి మీరు అక్కడ శుభ్రంగా డెవలప్మెంట్ అంతా చేసేసి ఓకే బాగుందని చెప్పి అక్కడ రైతులందరూ కూడా ఇష్టపడితే అప్పుడు పక్క గ్రామం కాబట్టి మా గ్రామం వస్తే మేము ఇచ్చేస్తాము. మీకు అక్కడ మీరు బాగా చేస్తే అక్కడ గజం 60,000-70,000 అమ్మిద్ది. 60,000-70,000 అమ్మేటప్పుడు మాకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు, మేము అమ్మటే ఇచ్చేస్తాము. ఇప్పుడు మీరు చాలా పొలం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ భూమితో 50,000 ఎకరాలు అక్కడ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ 7 గ్రామాల్లోకి వచ్చేవరకు 20,000 ఎకరాలు అవుతుంది. ఇది కాక థర్డ్ ఫేసింగ్ అని చెప్పేసి అవుటర్ రింగ్ రోడ్డుని పెట్టి అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న భూమి అంతా తీసుకుంటామని కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఈ లెక్కనైతే 1,70,000 ఎకరాల పొలం అవుద్ది. 1,70,000 ఎకరాల పొలం అయితే ఎవరన్నా ఎన్ఆర్ఐలో లేకపోతే ఇంకో హైదరాబాద్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇంకోటి ఎవరన్నా పొలం కొనడానికి వస్తే ఒక 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు ఉంటే దాని డిమాండ్ ఎట్లా ఉంటుంది? 1,70,000 ఎకరాలు ఉంటే దాని డిమాండ్ ఎట్లా ఉంటుంది? డిమాండ్ ఉండాలంటే ఇక్కడ సప్లై తక్కువగా ఉండాలి. 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు ఉంటే ఎగబడి కొంటారు. 1,70,000 ఎకరాలు పొలం ఉండేటప్పుడు ఎవడొచ్చి కొంటాడు? రాజధాని అంటే ఇంతకుముందు ఏమనుకుంటున్నారు? మందడం రాజధాని, ఎలవపూడి రాజధాని, తుళ్ళూరు రాజధాని, నేలపాడు రాజధాని అనుకుంటున్నారు. రేపు ఖమ్మంపాడు రాజధాని అవుద్ది, జలాల్పురం రాజధాని అవుద్ది, పాటిబండ్ల రాజధాని అవుద్ది. ఈ రాజధానికి 70 కిలోమీటర్ల దూరంలో కూడా అది కూడా రాజధాని అవుద్ది. అక్కడ కొనుక్కుంటే 5,000కి 3,000కి ఇస్తారు. అక్కడ 3,000కి ఇస్తుంటే ఇక్కడ 70,000కి ఎవడు కొంటాడు? రాకపోతే అందరి పొలాల్లో రైతులంతా ఇస్తే చివరికి అమ్మేది ఏంటంటే తెలియక ఈ మోసపోయేవాడిని ఇస్తే 7,000, 3,000, 6,000 ఇట్లా అమ్ముకోవాలి. 3,000, 6,000 అంటే ఎంత అవుద్ది? 60,000, 70,000 వస్తాయి ఎకరానికి. ఇది జరగబోయేది. కాబట్టి జనమందరూ దృష్టిలో పెట్టుకొని అక్కడ డెవలప్ పూర్తిగా అయితే చేయమనండి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. పూర్తిగా డెవలప్ అయిపోతే ఆ తర్వాత కూడా మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే బ్రహ్మాండం చేసామండి ఇదంతా అంటే ఆటోమేటిక్గా జనం ఇస్తారు పక్క ఊళ్ళే కాబట్టి అప్పుడు పెరిగిద్ది. అట్లా ఇవ్వాలని నా కోరిక.